హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మీరు ఎంత ఫీజు పే చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తీసుకున్న అబ్బాయిది వచ్చేసి నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ బషీర్బాగ్. సో ఇక్కడ మీకు ఏ కాలేజ్ పేరు వచ్చిందో ఆ కాలేజ్లో మీకు సీట్ వచ్చినట్టు. ఎంసీఏ వచ్చింది, ఇక్కడ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఏ కేటగిరీలో వచ్చిందంటే బీసీఏ జనరల్ ఓయూ కేటగిరీ మీకు సంబంధం లేదు. మీకు ఏ గ్రూప్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది చూసుకోండి. అయితే ఆ కాలేజ్లో ఫీజు ఎంత? 27,000. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ 0. అంటే ఈ క్యాండిడేట్కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కనుక ట్యూషన్ ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. మీరు ఎంత పే చేయాలనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అని ఉంది కదా, అక్కడ మెన్షన్ చేసిన ఫీజు మీరు పే చేయాలి. తెలంగాణ గ్రీన్ పౌండ్ కంట్రిబ్యూషన్ వచ్చేసి 100 రూపీస్ కనుక 100 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీరు ఎంత పే చేయాలనే ఫీజు మీ సీట్ అలాట్మెంట్లోనే ఉంటుంది. మరి ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మీరు వచ్చేసి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇప్పుడు మీ పేరెంట్స్ యొక్క క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే 5th చూడండి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. లాగాన్ టు వెబ్సైట్ tgisec.nic.in అంటే తెలంగాణ ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఇంకా ఆప్షన్ రాలేదు, రేపు మార్నింగ్ వరకు వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ద ఆర్డర్ ఐడి విల్ బీ అపియర్డ్. వెరిఫై ద ఆర్డర్ ఐడి నెంబర్. మీ సీట్ అలాట్మెంట్ ఐడి ఆర్డర్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబరు మీరు లాగిన్ కాగానే సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టగానే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అన్ని డీటెయిల్స్ కరెక్టా లేదా చెక్ చేసుకొని మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17th సెప్టెంబర్. 17th సెప్టెంబర్ లోపు మీరు కనుక ఫీజు చేయకపోతే మీకు వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్, ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ద అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 25th to 28th. మీకు వచ్చిన కాలేజ్కి వచ్చేసి 25th సెప్టెంబర్ నుంచి 28th సెప్టెంబర్ వరకు వెళ్ళొచ్చు. జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ టీసీ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు మీ సర్టిఫికేట్స్ టీసీ ఇచ్చి మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ అలాట్మెంట్ అండ్ పేడ్ ద ట్యూషన్ ఫీజ్ త్రూ ద ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ టు ద వెబ్సైట్, నో ఆప్షన్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. మీకు కనుక ఇప్పుడు వచ్చిన సీట్ నచ్చితే డైరెక్ట్ ఫీజ్ పే చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్లోనే ఉండండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే అసలు పెట్టుకోకండి, మీ సీట్ పోతుంది. ఫైనల్ ఫేజ్లో మీరు ఇప్పుడు వచ్చిన సీట్ నచ్చకపోతే, ఇప్పుడు సీట్ రాని వాళ్ళు వచ్చేసి ఫైనల్ ఫేజ్లో పాల్గొనవచ్చు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్, ఇంకా కింద ఇచ్చారు కదా, అవన్నీ ఒకసారి చదువుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదు ఈ సీటు అంటే 13th పాయింట్ చూసుకోండి. క్యాన్సలేషన్ ఆఫ్ ప్రొవిజనలీ అలాటెడ్ సీట్. లాగాన్ టు tgisec.nic.in వెబ్సైట్, క్లిక్ ఆన్ ద ఆన్లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్, వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్స్, క్లిక్ ఆన్ అగ్రీ అండ్ సబ్మిట్ బటన్. సో మీకు కనుక సీట్ నచ్చకపోతే డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. రేపు మనకైతే క్యాన్సిల్ చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్కి అయితే ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు, నేను ఇందాక చెక్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.